Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge, co-powered by Goodnight Advance Fast Card, Inwear Bathrooms you keep admiring, and a fitness partner, Ayurved Nutrigain. సో కామన్ మ్యాన్ లోనే సూపర్ టాలెంట్ ఉంటుంది. ఈ స్టేజ్ మీద వాళ్ళ టాలెంట్ ప్రదర్శించడానికి ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచో ఇండియా మ్యాప్ నలుమూలల నుంచి ఎంతో మంది ఇక్కడికి రాబోతున్నారు. మరి వాళ్ళలో ఎవరు సెలబ్రిటీ మీద గెలుస్తారు, సెలబ్రిటీని ఎవరు ఓడిస్తారు, వాళ్ళని స్మార్ట్ గా అవుట్ స్మార్ట్ చేస్తూ మన సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తారు, రండి ఇవాళ షోలో చూద్దాం. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు కనిపిస్తేనే నవ్వు పుట్టిస్తారు, అందుకే వీళ్ళు ఎంటర్టైనింగ్ పేర్ అయ్యారు. Join your hands and welcome Chanti and Rashmi. Big celebrity ఏంటి ఫ్రీడమా? అది నాకు తెలిసి నీకు ప్రాంప్టింగ్ అలవాటు నాకు అర్థమైంది. ఓకే సో నేను చెప్పాను ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మీరిద్దరే అని. సో మామూలుగా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఛాలెంజ్ చేయడం అలవాటు ఉందా? బచ్చడి మంది ఛాలెంజ్ చేసాం. ఏమని ఛాలెంజ్ చేసామని కానీ ఏం చేసామని చెప్తామేంటి? అదే అలాంటిది ఏదైనా శాంపుల్ గా నన్ను దమ్ముంటే పాస్ చేయని ఖాళీ పేపర్ ఎగ్జామినర్కి ఇవ్వడం అలాంటివి. 10th క్లాస్ ఫస్ట్ టైం రాసినప్పుడు అదే చేశా. అవునా? ఎస్. నేను రౌండ్ ఫిగర్ 10th టైం కూడా ఛాలెంజ్ వర్క్. గాట్ ఇట్. ఓకే. సో మీరేమైనా ఛాలెంజ్ చేశారా? అంటే పందెం కాస్తాం కదా ఇప్పుడు, అంటే నాలిక ముక్కు తగిలించడం. నేను ఇక్కడ ట్రై చేసా, అవ్వలేదు. కామెడీ కామెడీ ఓకే కామెడీ. అంటే నేను మాట్లాడుతున్నది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అన్నమాట. మీరు మాట్లాడే ఛాలెంజ్లు ఇలాంటి ఛాలెంజ్లు కాదు. మరి మీరు అడిగిందా కాదే కదా, చిన్నప్పుడు ఇది చేశారా అది చేశారా ఛాలెంజ్ చేశారా? అంటే ఛాలెంజ్ అంటే ఎలా ఉండాలంటే అలా ఉంటది కదా, అది మన ఇద్దరికి వర్కౌట్ అవుతుందిగా. కాదు కాకూడదు. కాదు కాకూడదు. ఏ అంటే నేను పాటించినప్పుడు ఏమనుకున్నా, నీ తాత టెంపర్ అనగానే ఆవిడ చెప్పేస్తాను భయం వేసి. మరి టూ మచ్ మీరిద్దరు తెలుగు అంత అర్థం అవుతుందా? మరి ఇలా గ్యాంగ్ అప్ చేయకూడదు. పుత్రరత్నం తస్కస్కం బట్లు అది సెకండరీ ఇష్యూ, కానీ ఇలా గ్యాంగ్ అప్ అవ్వడం కరెక్ట్ కాదు. నో గ్యాంగింగ్ అప్ అగైన్స్ట్ మీ, అండర్స్టూడ్? అది అర్థం చేసుకో, అర్థం చేసుకో. నో 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 నో, ఎప్పుడు అంతే అన్నయ్య అన్నారు. హలో హలో కాదు కాదు, అమ్మాయి అంటే మీరిద్దరు అబ్బాయిలు కలిసి నాకేం గ్యాంగ్ అప్ అవ్వకూడదు. అది కష్టం, తెలుగు స్క్రిప్ట్ అది. మరి టూ మచ్ మీరు. యు లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ప్రదీప్. యాజ్ యూజువల్ సో గార్జియస్. థ్యాంక్ యూ. యు లుకింగ్ హ్యాండ్సమ్ టు. 3-4 పేపర్లు తీసిరండి రాసుకుంటారు. కుళ్ళు అదే కుళ్ళు ఎల్ఎస్సి కుల్లి నువ్వు KULLగా కాదు, అదే స్పెల్లింగ్. ఈ మధ్య అలాగే అంటున్నారా? మార్చేసి ఉంటారులే. KULLU ఇది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి నుంచుంటే నేను మిగతా రూల్స్ అండ్ కండిషన్స్ చెప్తాను. ఖాళీగా వెళ్తావు కానీ వీడిని కూడా తీసుకెళ్ళకు. పర్లేదు, తెలుగు ఫాస్ట్ గా అర్థం కాదని మెల్లగా చెప్పా అంతే. నువ్వు లే బాటిల్. ఓకే రెడీ అమ్మా, బాటిల్ ఓపెన్. ఇంకా 8:30 అయింది సాటర్డే నైట్. ఆ బాటిల్ కాదురా, జనాలకు మన బాటిల్ గురించి తెలియాలంటే మనం కరెక్ట్ గా మనం చేయాలి. రెడీ అమ్మా, రెడీ 1 2 3 అన్నారండి. రెడీ. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ వచ్చి కూడా మనం బాటిల్ ఓపెన్ చేయకపోతే కమాన్. వైట్ కలర్ వాటర్ బాటిల్ ప్లీజ్. ఓకే సో ఇప్పుడు మీ ఇద్దరికి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ గురించి చెప్తాను. ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్లో ఒక టాలెంట్ ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కామన్ మ్యాన్. వాళ్ళు ఏం చేయబోతున్నారో నేను ఒక స్టేట్మెంట్ లో చెప్తాను. అది మీరు నమ్ముతుంటే ఎస్, నమ్మకపోతే నో అని చెప్పండి. ఒకవేళ మీరు గెస్ చేసింది రైట్ అయితే ఫస్ట్ లెవెల్లో 2 టైమ్స్, సెకండ్ లెవెల్లో 3 టైమ్స్, లాస్ట్ లెవెల్లో 5 టైమ్స్ మీకు ఇస్తాను మీరు బిగ్ చేసిన అమౌంట్. రైట్? ఓకే. అమౌంట్ ఎక్కడ వస్తుంది? అనుకున్నా అమ్మాయి అనిపించుకున్నావు. ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ కాకుండా మీకు ఒక అద్భుతమైన ప్లేస్ నేను సెట్ చేశాను. వెళ్తున్నా. చూసారా తొందర. అమ్మా జాగ్రత్తమ్మా.
సో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ మీరు ఆడడానికి ముందు మా తరఫు నుంచి మీకు ఇద్దరికి కలిపి ₹1,00,000 1,00,000 రూపీస్ ఇస్తాం. హియర్ వి గో. సో మీరు గెలిస్తే ఆ మొత్తం అమౌంట్ ని హిండ్వేర్ లాంజ్ లో మీకు అందజేస్తాను మీ ఆటోగ్రాఫ్ తో సహా. లెవెల్ 1 లో ఒక టాలెంటే. వాళ్ళు వస్తారు, ఏమీ చేయకముందే వాళ్ళు ఏం చేయబోతున్నారో నేను ఒక సెంటెన్స్ ఫామ్ చేసి చెప్తా. మీకు ఇచ్చే డబ్బుల్లోంచి మీరు 10,000 మాత్రమే వాడతారు ఫస్ట్ లెవెల్లో. ఇక్కడికి రాబోతున్న సూపర్ టాలెంటెడ్ వ్యక్తులు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే మీ మైండ్ లో అనుకున్నదో, మీరు అనుకున్నదో, మీరు రాసిందో వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ తో మీరు అనుకుంటుంది ప్రపంచానికి చెప్పేస్తారు. ఓకే అని నేను అంటున్నా. మీరు 3 ఆప్షన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఒకటి, ఏదైనా పేరు రాసి చూపించవచ్చు ఒక వ్యక్తికి. నెంబర్ 2, మీరు ఏదైనా ఫేమస్ సాంగ్ రాసి చూపించవచ్చు. అండ్ నెంబర్ 3, మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని కార్టూన్ పరంగా బొమ్మ గీసి మరీ చూపిస్తారు. మీరు ఏమనుకుంటారు? నేను చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఆ ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులు ఈ 3 ఆప్షన్లు చేస్తారు అని నేను అంటున్నా. ఓకే 10,000 on yes. ఎస్ అండ్ నో రెండు ఉన్నాయి. 5 ఎస్ మీద 5 నో మీద. అది చంటి అంటే. రష్మి అంత కాన్ఫిడెంట్ గా కన్విన్సింగ్ అవ్వట్లేదు నువ్వు చెప్పిన రేషియో. అసలు ఏముంది ఇక్కడ, రెస్పెక్ట్ లేదు. అరే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ పెడుతున్నామండి. సో ఇట్స్ ఫైనల్ నౌ. 5,000 on yes, 5,000 on no. సో ఫస్ట్ ఛాలెంజ్ పిలుస్తున్నాం ప్లీజ్. సో వెల్కమ్ శరత్ గాంధీ అండ్ భరత్ గాంధీ. సో మీకు ఇచ్చిన 3 ఆప్షన్స్ మీకు అర్థమైపోయాయి కదా. నేమ్, సాంగ్ అండ్ కార్టూన్. ఓకే ఫస్ట్ నేమ్. ఇద్దరులో ఎవరు వచ్చి పేరు రాస్తున్నారు? రెడీ సార్? ఓకే, సో ఇప్పుడు చంటి ఈ బోర్డు మీద నువ్వు ఒక పేరు రాసి ఆయన కనపడకుండా ఓన్లీ ఈయనకు మాత్రమే చూపిస్తావు. ఈయన అది చూసి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్ బట్టి నువ్వు ఏం రాసావో ఆయన బోర్డు మీద రాసేస్తాడు. సార్ నైస్ సెట్ సార్. యాక్చువల్లీ నైస్ లైట్స్ అండ్ మానిటర్స్ అండ్ నైస్ పార్టిసిపెంట్. అక్కడ ఎగ్జామ్ రాసేస్తున్నాడు. ఓకే, సో చంటి ఆల్రెడీ ఒక నేమ్ రాశాడు ఈ బోర్డు మీద. నేను ఇప్పుడు ఆ పేరుని ఈ వ్యక్తికి చూపిస్తాను. ఆ ఎక్స్ప్రెషన్లతో ఆయన ఆన్సర్ చెప్తాడా లేదో చూద్దాం. సో ద బిగ్ సెలబ్రిటీ ఛాలెంజెస్ ఆన్. ఓకే, మన్నాడు తిరిగి వచ్చే లోపల అన్నాడు ఆయన. 10 సెకండ్లు సార్. ముక్కు లెఫ్ట్ కి, కన్ను రైట్ కి కదిపాడు ఆయన. చెవులు కూడా కదిపాడు. ఎందుకు ఆన్సర్ కరెక్ట్ గా తెలియాలి కదా. నువ్వు చూపించకుండా ఉంచు. సార్ ఆ బతాయే ఆన్సర్ ఏంటి? అబ్దుల్ కలాం. చంటి రాసింది అబ్దుల్ కలాం అండ్ ఆయన విత్ ఇన్ 10 సెకండ్స్ లో ఈ ఆన్సర్ ఇచ్చారు. సూపర్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ చంటి, థ్యాంక్ యూ. పెన్ ఇచ్చి పెట్టుకోండి. రష్మి, థ్యాంక్ యూ అల్టిమేట్. థ్యాంక్ యూ సార్. బోర్డు ఉందిలే. బోర్డు పెట్టుకో, వాళ్ళ దగ్గర ఉంది ఇంత పొద్దుటి. ఓకే, సో రష్మి యు ఆర్ హియర్. సో పని చేద్దాం.
పాటతో స్టార్ట్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రైట్, ఓ మంచి పాట రాయి. నా హెల్ప్ తీసుకోవచ్చా? వచ్చేస్తుంది వెంటనే. పర్లేదు, సార్ హలో. నాట్ ఇన్ ఆర్డర్. Hello, sir. ఛాలెంజ్ వాజ్ నేమ్ సాంగ్ అంటే ఏ నాకు తెలియదు పాట. హలో హలో. ఓకే ఓకే. ఓకే. సో ఇప్పుడు రష్మి బాగా ఆలోచించి ఓ మంచి ఫేమస్ సాంగ్, చాలా కష్టమైన పాటని ఈ బోర్డు మీద రాస్తుంది. అది ఆయన ఎంత ఫాస్ట్ గా చెప్తాడో చూద్దాం. ఓకే. ప్రథమ మధ్యమ విధమ. సో ఇప్పుడు రష్మి ఓ పాట రాసింది ఈ బోర్డు మీద. ఆ బోర్డు ఈయనకి మాత్రమే చూపిస్తాం, అండ్ ఈయన ఎక్స్ప్రెషన్స్ తో ఆ పాట ఏంటో ఆయన ఆ బోర్డు మీద రాస్తాడు. నచ్చితే ఏ పనైనా నవ్వుతూ చేసిరానా, ఎవ్వడు ఏమిటన్నా ఆగక సాగిపోనా. ఓకే రష్మి, ఏం పాట? నా ఫేవరెట్ యాక్ట్రెస్ పాట. चोली के पीछे क्या है, చోలీ కే పీచే క్యా హై సాంగ్ రష్మి రాసింది. అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉందో లేదో చూద్దాం. అబ్సల్యూట్లీ కరెక్ట్. చోలీ కే పీచే క్యా హై అంటే ఆ రియాక్షన్ అండి. కాదు, ప్రపంచంలో ఆ. ఎవరైనా సరే కామెడీ చేయొచ్చు. ఏదో నువ్వు బాలేవు అని చెప్పచ్చు, కత్తి లేకుండా పిగర్ అదిరిపోయిందని చెప్పచ్చు. అంటే పాట రాయడం ఏంటే, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? అదే అక్కడ అదే వచ్చి చెప్తా. yes. ఓ మై గాడ్. హలో చంటి, నీ ఇంకో విషయం చెప్పరా? నువ్వు ఇప్పుడే ఇల్లు అన్నావు కదా తెలియక, అందులో 2-3 బూతులు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. దానికి కూడా ఉందంట మీనింగ్. Hey, this is something miracle is happening here. What is that kuflanzia? నేను తెచ్చిన టాలెంట్ లో ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మీరిద్దరు కలిసి ఏదైనా రాయండి ఆ బోర్డు మీద, మీరు అనుకున్న దానికి బొమ్మ గీస్తాడు ఆ డాన్స్ స్టెప్. పాయింట్లు పులి స్టాప్ లేకుండా రాసేయడమే. రే బొమ్మ గీసేది రాయరా? రాశాను రా, రాశా. సో మా చంటి తీవ్రంగా ఆలోచించి ఉన్న బుర్ర మొత్తం వాడి ఈ బోర్డు మీద ఏదో రాశాడు. అది ఏం రాశాడని తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆయనకి చూపిద్దాం. అవరి సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. మ్యాటర్ ఏంటంటే ఆయన ఎలా చెప్పాడంటే, ఏం లేవు అంతా ఉట్టిదే, నా దగ్గర తర్వాత కలుద్దాం. ఓకే, ద బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఆయన బోర్డు మీద చూసినది ఈయన ఏం బొమ్మ గీశారో చూద్దాం. చంటి అసలు అంతసేపు ఆలోచించి ఏం రాశాడో ముందు తెలుసుకుందాం. నా జీవిత లక్ష్యాన్ని రాశాను నేను. ఒక పర్సన్ ట్రైంగ్ టు క్లైంబ్ మౌంటైన్ విత్ 2 స్వాట్స్. జై మహిష్మతి. జై మహేష్మతి. ఒక ఆయన 2 కత్తులతో కొండ ఎక్కుతున్నాడు అని ఆయన రాశాడు. एक आदमी 2 तलवार लेके पर्वत चढ़ रहा है. చూసా,
ఏం గీసాడో చూడు. పగడా అబ్బా. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఛాలెంజ్ లో ఎస్ మీద 5,000, నో మీద 5,000 పెట్టారు. సో ఎస్ మీద 5,000 పెట్టినందుకు ఇంటూ 2,000 మీ అకౌంట్ లోకి 10,000 రూపీస్ యాడ్ అయ్యాయి. ఓ 10,000 సూపర్. నా అకౌంట్ లో అంటే 1,05,000 అయ్యేది 1,00,000 అయింది. చూసావా, అందుకే మనుషులు నమ్ముకుంటే మొత్తం పోకుండా ఉన్నదైనా ఉంటాయని చెప్తున్నాడు క్లారిటీగా. అది. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ దాటేసాం మనం. ఇక ఇప్పుడు లెవెల్ 2. లెవెల్ 2 లో 2 టాలెంట్స్ చూపిస్తాం. ఓ ఇక్కడ ఒక్కొక్క టాలెంట్ మీద 20,000 తో చేయొచ్చు ఛాలెంజ్. అండ్ ఇక్కడ ఎస్ అండ్ నో లేదు, ఎస్ ఆర్ నో. రైట్. ఓకే, 6 మీద 20. ఏ కాదా, నువ్వు ఎస్ అన్నావు, ఎస్ మీద 20, ఆర్ నో మీద 20. మేము 6 మీద పెడుతున్నాం. నువ్వు గెలిచినా మాకే డబ్బులు, మేము గెలిచినా మాకే డబ్బులు. వెరీ గుడ్ అన్న. అరే వాడి గ్లాస్ మజ్జిగ ఉంటారు, మొత్తం దిగిపోతాయి. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సెకండ్ లెవెల్లో ఫస్ట్ ఛాలెంజ్. అంటే యూనో అమ్మాయి పక్కన కరెక్ట్ బ్యాలెన్స్ గా ఉండాలి చంటి. పాయింట్ కి రా ప్రదీప్. బ్యాలెన్స్ గా అంటే బ్యాలెన్స్ తీసుకున్నా. ఎన్ని బ్యాలెన్స్ అన్ని రష్మి ఎన్ని బ్యాలెన్స్ అన్ని తర్వాత డైలాగ్ లేదు. చంటి నువ్వు ఎందుకు మంచి ఇటు వచ్చే చిచ్చి, నువ్వుదా. అమ్మాయి పక్కన నుంచి వాళ్ళంటే నాకు అసహ్యం. సో బ్యాలెన్స్ అంటే ఏంటి మీకు శాంపుల్. నేను చంటి బ్యాలెన్స్ చేయడం అంటూ మొదలెడితే ఎంత బాగుంటుందో తెలుసా? సరే ఇప్పుడు కూడా ఇలాగే ఆ. చేతులు పెట్టకుండా ఆ. ఆహా ఆహా, ఆ, అదిగో. కింద పడకుండా అదిగో. ఆహా. అరే ఓ పాట వస్తుంది, ఓకే, ఆ పాట డాన్స్ చేద్దాం. తప్పకుండా. ఓకే, రౌండ్ రౌండ్ తిర్రా. అది చూడ చూడ చూడ. ఒరే వస్తున్నాయి. ఒరే ఇలా కొట్టే రే. నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి. సో చండి ఎస్. ఆహా, ఆహా, ఇప్పుడు ఎంత బాగా బ్యాలెన్స్ చేసాం. అది కొంచెం కష్టమే మరి. ఏయ్! ఆ, అది ఇంటికి వెళ్ళి చూసుకుంటే కానీ తెలీదు. ఏ 1 సెకండ్. అమ్మో దిగిపోయింది. 6 ప్యాక్ పక్కకి వెళ్ళిందా? అటు అదేదా? అమీర్పేట దాకా వెళ్ళింది. సరే ఇప్పుడు ఇలా కాకుండా వెళ్ళిపో, చెప్తా అక్కడికి వెళ్ళిపో. ఓ, పిలిచింది వెళ్ళిపో మన వెళ్ళిపో వెళ్ళిపో. కర్ర కర్ర ఆటకు పిలిచాడు. యు నో దట్ స్టిక్ అండ్ బిట్వీన్ 2 స్టమక్స్. వెరీ గుడ్ గేమ్. సో ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఈ టాలెంట్ చేయబోయే వ్యక్తి తన నోటితో ఒక కత్తి పట్టుకుని ఆ కత్తి మీద బాల్ బ్యాలెన్స్ చేసి ఆ బాల్ మీద ఒక గ్లాస్, కత్తి మీద బాల్, బాల్ మీద గ్లాస్, గ్లాస్ లో వాటర్. కత్తి మీద బాల్, బాల్ మీద నో. ఇది కాకుండా కత్తి మీద ఫ్లవర్ వాజు, చైర్ ని బ్యాలెన్స్ చేస్తాడు. ఎస్ కత్తి మీద బాల్, బాల్ మీద కత్తి మీద గ్లాసు, కత్తి మీద ఫ్లవర్ వాజు. ఎస్. yes he will do. సో లెవెల్ 2 లో ఫస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు పిలవబోతున్నాను సూపర్ టాలెంటెడ్ గాయని. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నిశ్చల్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, సో చంటి అండ్ రష్మి ఈజ్ నిశ్చల్. హాయ్. హలో. అండ్ ఆయన వాడే కత్తి ఇదే. సో ఈ కత్తి మీదే నేను చెప్పిన ఐటమ్లన్నీ ఆయన బ్యాలెన్స్ చేస్తాడు అని చెప్పాను. I really want to touch that knife. He's a jadugar. He gives you fever. He's a cool cracker. Takote. ఓకే, తెగుతుంది. నేను ఇందాక నొక్కి నొక్కి మరి చెప్పానే. మళ్ళీ మనం బెట్ కాయచ్చా? మనందరం ఫ్రెండ్స్ కాబట్టి కాయచ్చు. ఫైనల్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అమ్మాయి అందంగా ఉందంటే బుర్ర కూడా ఉండే ఉంటుంది కాబట్టి అమ్మాయి ఆలోచిస్తోంది. ఏంటమ్మా
చెప్పు. ఎస్ ఆర్ నో? వన్ Yes. ఫైనల్ ఆన్సర్. yes. ఇద్దరు కలిపి తీసుకోవాలి. ఇద్దరు కలిపి ఆన్సర్. ఇద్దరు కలిపి ఆలోచన. 1 2 3 yes. Here we go, the big celebrity challenge on. Glass with water. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla, enjoyment, they money duty. Hey, ripom avocado. Hey, putte malliradu. Hey, kalam teliyani lokam chudam colorful chikati. Ball with a glass. Flower wash. क्यों करता पोनी चल कर ले तू मनमानी ना संयम बेगानी पर बंदी तवनिया ఒకటి కాదు మొత్తం అన్ని గ్లాసులు. And finally, chair. Put your hands down, everyone. Welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla, enjoyment, mana duty. Hey, putte malliradu. Hey, kalam teliyani lokam chudam colorful chikati dati. ఓకే, సో అప్పుడప్పుడు నన్ను కూడా కొంతమంది నమ్ముతున్నారు అనమాట. నాకు తెలిసి ఇలాంటి టాలెంట్ ఇస్ అ రేర్ పీస్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, సూపర్. రష్మి అండ్ చంటి ఈయన యాక్ట్ చేసినంతసేపు మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో నాకు అర్థమైంది. అందుకే మీరు బెట్ చేసిన అమౌంట్ ఇంటూ 3 times 60,000 rupees. కంగ్రాచులేషన్స్. Thank you. సో ఎలా అనిపించింది రష్మి? Superb. This was actually mind blowing. In fact, Flower Wars time lo for a second miss అయిపోయింది అనుకున్నాను. అందుకే నేను తొందరగా ఇచ్చిపో వెళ్ళిపో finish the act. So that was a very thrilling point. థ్యాంక్ యూ. చంటి, ఆ గ్లాస్ సెటప్ ఉంది కదా, ఆ గ్లాస్ సెటప్ కత్తి మీద పెట్టినప్పుడు మేము ఏమనుకున్నాం, గ్లాసులన్నీ అతుక్కుపోయి ఉన్నాయేమో, ఒకటి ఉందని మేము ఇలా అనుకున్నాం. అతుక్కుపోయి ఉన్నాయి అని చూసేప్పుడు పట్టుకొని తీసాడు. అప్పుడు స్టార్ట్ అయిందిరా కప్లింగ్ మీద దడదడ. ఇట్స్ కప్లింగ్ విత్ దడదడ పిల్ల బిల్బెత్తర బెల్లం బిస్కి. అబ్సల్యూట్లీ దట్ వాస్ కాండ్రియా. Yes, very good, well done, superb, thank you. Okay, so level 2 లో ఫస్ట్ గెలిచి ఇంటూ 3 times 60,000 మీ అకౌంట్ కి యాడ్ చేస్తున్నారు.
సో మీ టోటల్ ఇప్పుడు 1,60,000. ఇదే లెవెల్లో ఇంకోటి ఉంది. యూనో బేసిక్ గా మనకి కొంచెం అంటే అప్పుడప్పుడు కుదిరినప్పుడు జిమ్కి వెళ్ళడం, వెయిట్లు ఎత్తడం, ఇలాంటి అలవాట్లు కొన్ని ఉంటాయి కదా, రైట్? సెట్ సెట్రా. ఏం లేదు, అసలు విషయం ఏంటంటే నువ్వు ఈ సిలిండర్ 20 కేజీలు కూడా ఉండదు. ఉండదు. ఎత్తడం ట్రై చేయి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, సూర్యరాయిందరో గంగడికి లింగమే కదిలొస్తారు. సిలిండర్ ఎంటీ, అందుకే ఎత్తాం. ఇది యావరేజ్ 5 కిలోలు కూడా ఉంటది ఇది. అవును. నేను ఏదో లపక్మని ఎత్తి మెడమే వేసుకుని అటు ఇటు తిరిగావు. సిలిండర్ అది. ఏమండి ఏమన్నా అంటే అని అంటారు, ప్రభాస్ గారు ఏమో శివలింగం ఎత్తచ్చు, మేము సిలిండర్ ఎత్తకూడదా? ఏంటి అంటే హైట్ ఓకే ఓకే అలా కాదు. ఇప్పుడు మన పొగలొకటి పుష్ అంట, ఏంటి పుష్ అంటే కాలుతోంది ఇక్కడ. ఈ సిలిండర్ ఎత్తడం అంటే నువ్వు బేసిక్ గా ఏదో మామూలుగా నేను పిలిచారు కాబట్టి ఎత్తమన్నాను కాబట్టి ఎత్తేసావు, కానీ బేసిక్ గా ఇంట్రెస్ట్ లేదు. 5 కిలోలు కూడా లేదు ఇది. అవును. నేను విషయం చెప్తున్నా, నెక్స్ట్ నా టీమ్ లోంచి ఓ వ్యక్తి వస్తాడు. నేను పిలిచే వ్యక్తి 300 కేజీలు ఎత్తుతాడు. 300 కిలోలు. అబ్బే, మనుషుల గురించి మాట్లాడు. నీ నా కట్అవుట్ లో ఉన్న 6గురిని ఎత్తుతాడు. ఇంపాసిబుల్ పాసిబుల్ అని అడుగుతున్నాను. అదంతా అయిపోదు అనమాట. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఓకే, నీ ప్లేస్ కి వెళ్ళి నుంచో. మొట్టమొదటిసారిగా మా షోలో రష్మి వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ టైం నో ఏ నహీ హో సక్తా హై నహీ అంది. ఫస్ట్ టైం అయితే నో మీద 20,000 పెడతారా? ఓకే అయితే నువ్వు పిలవనా మరి ఆ వ్యక్తిని? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రీతం. ఇప్పుడు ఇందాక సిలిండర్ కాదు, అసలైన బాహుబలి 300 కేజీలు తాను ఎత్తుతాడు. మీరు నో అన్నారు, కుదరదు అన్నారు, బట్ ఆయన కుదురుతుంది అంటున్నాడు. సో ఎవరు ఛాలెంజ్ గెలుస్తారో చూద్దాం ఇద్దరులో. గ్వాలియర్ సే ఎంపీ. మధ్యప్రదేశ్ నుంచా? గ్వాలియర్ ఎంపీ అంటే ఈయన గ్వాలియర్ ఎంపీ ఏమో. ఎంపీ ఎమ్మెల్యే కాదు నాన్న, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యలో ఉంటుంది కదా, మనకు తెలియదు అంతా. లెవెల్ 2 లో సెకండ్ టాస్క్ లో ఈయన 300 కేజీలు ఎత్తలేడు అంటున్నారు వాళ్ళు, ఎత్తగలడు అని మేము అంటున్నాం. ద బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఈస్ ఆన్. Cages in one hand, single hand. No weapon, no misery. ఏ ఐటమ్ వాడకుండా 200 కేజెస్. 200 కేజెస్.
350. $350. చంటి అండ్ రష్మి 300 kgs ని ఒక వ్యక్తి ఎత్తలేడు అన్నాం. మీరు ఎత్తలేరు అని అన్నారు అన్న విషయం ఆయనకి నేను చెప్తే ఓహో అవునా అని చెప్పి మీకోసమే 350 kgs ఎత్తాడు. Really, really, extremely sorry. हमें लगा था कि आप कर नहीं पाओगे ये, but this is like amazing. I mean, 350 kgs నాకు తెలిసి నేను ఇప్పటివరకు పుట్టి పెరిగి ఎవరిని చూడలే. అండ్ ఇంకోటి ఏం చూడలేదంటే ఈ షోకి వచ్చిన దగ్గర నుంచి చంటి సైలెంట్ గా ఉండడం ఇదే ఫస్ట్. और एक सैंपल पीस है मेरे पास. इससे भी थोड़ा अच्छा आइटम पीस है. हाँ चंटी ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది నంది ఎక్కడ వినంది శిరియారాయిందేమో గంగదరికి లింగమే కదిలొస్తానంది. చంటి ఏమైనా పట్టేసాయి అనుకో. ఏ చిచి ఎత్తను అమ్మాయిలు మీరే కంగారు పడకండి. కాదు కాదమ్మా ఇగో, 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 ఇగో. Believe me. ఇలాంటివి అటు ఇటు కాకుండా ఎత్తితే జీవితాంతం మంచం మీద పడుకుని వేరే పెళ్లిళ్ళు చూడాలి కానీ మనకు అవ్వవు. బ్యాటరీ నీకు కరెక్ట్ ఫ్లాష్ లో రాలేదు. ఇలాంటివి ఎత్తితే ఎత్తాల్సింది ఎత్తలేకపోతామని అది పాయింట్. పొగొచ్చింది పొగొచ్చింది. సూపర్. ఓకే 20,000 మీరు ఛాలెంజ్ చేశారు. ఈ వ్యక్తి 300 కిలోలు ఎత్తలేడు అని. బట్ ఈ వ్యక్తి 350 కిలోలు ఎత్తాడు. 20,000 రెడీ చేసుకోండమ్మా. సో సార్ కంగ్రాచులేషన్స్. స్పెషల్ గిఫ్ట్ 20,000. ఇందాక మన దగ్గర 1,60,000 ఉండేది. ఓ 20 పోయి 1,40,000 మిగిలాం మనం. ఎస్ రైట్. ఎస్ కానీ ఇంకొక లెవెల్ ఉంది, అదే జాక్పాట్ లెవెల్. సో యాక్ట్ గురించి నేను మాట్లాడడం ఆ రూల్స్ చెప్పడానికంటే ముందు ఆ వ్యక్తిని ఇక్కడికి పిలుస్తాను. దాని తర్వాత స్టేట్మెంట్ ఇస్తాను. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నిర్మల్ ఫ్రమ్ ముంబై. సో గెటప్ అయితే జోకర్ గెటప్ లో ఉంది. నిజంగానే బ్యాట్మ్యాన్ మూవీలో ఎంత సీరియస్ గా ఉంటాడో అంతే సీరియస్ గా ఉంటుంది యాక్ట్ కూడా. వీళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టాలి భయ్య. దీస్ గైస్ డజంట్ అండర్స్టాండ్ ది మ్యాజిక్ బిహైండ్ ది మ్యాజిక్ ఆఫ్ ద మ్యాజిక్. లెట్ us టాక్ అబౌట్ మ్యాజిక్ టు. ఓకే, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి 3 యాక్ట్ చేయగలడు. యాక్ట్ నెంబర్ 1 మీకు కనిపించేటప్పుడు ఒకడిగా కనిపిస్తాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో 4 అమ్మాయిలతో మళ్ళీ కనిపిస్తాడు. సెకండ్ యాక్ట్ ఒక వ్యక్తిని 2 pieces కింద స్ప్లిట్ చేయగలడు. అలాగే 10 seconds వదిలేస్తాడు. మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ ఇలా కలుపుతాడు మీ కళ్ళ ముందే ఇక్కడే. అండ్ నెంబర్ 3 ఒక వ్యక్తిని ఎవరినైనా సరే ఇక్కడి నుంచి మాయం చేసేయగలడు. సో ఈ 3 యాక్ట్స్ ఈ వ్యక్తి చేయగలడు అని నేను అంటున్నాను. వాట్ డు యు థింక్?
ఇతను చేయబోయే ప్రతి యాక్ట్ కి మీరు మినిమం 30,000 బిట్ చేసుకోవచ్చు యాక్ట్ వైజ్. యాక్టివైజ్. ఒకవేళ రైట్ అయింది అనుకోండి, మీరు గెస్ చేసింది 30 × 5 1,50,000 డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది ఒక యాక్ట్ తోనే. సో 3 యాక్ట్లు ఉన్నాయి కాబట్టి ఏ యాక్ట్ పాసిబుల్ అనుకుంటారు ఈ స్టేజ్ మీద? అమ్మాయిలు అపేర్ అవడం కుదరతది కుదురుతుంది. కానీ ఓకే, సో ఫస్ట్ నమ్ముతున్నారు. యా ఫస్ట్ యా ఎస్ మీద 30 చెప్తా ఆల్రెడీ. సెకండ్ యాక్ట్ ఒక వ్యక్తిని స్ప్లిట్ చేయడం. కుదరదు. ఒకవేళ తను అలా చేస్తానని కన్ఫర్మ్ చేస్తే తను పంపిస్తా. నేను ఏం పాపం చేశానని? ఇదిగో సెకండ్ దాంట్లో నా స్టేట్మెంట్ నో అంటున్నారు. నో. నో మీద ఎంత 30. ఛాలెంజ్ చేస్తారు? 30,000. 30,000. థర్డ్ వన్ ఒక వ్యక్తిని మాయం చేస్తారు ఇక్కడ నుంచి. ఫిట్టింగే జరిగినప్పుడు మళ్ళీ మాయం. అంటే అమ్మాయిలు రావచ్చు కానీ మాయం అవ్వడం కష్టం. అమ్మాయి పిలుస్తారండి, ఒక మగాడు పిలిస్తే అమ్మాయిలు రావాల్సిందే. అది సహజ, మానవ సహజం. ఓకే, సహజ ఇలా రా అంటే రాదా? ఓకే, సింపుల్. ఎస్ ఆర్ నో? ఓకే, ఎస్ చేయగలడు. The big celebrity challenge is on. ఓకే, సో నాకు తెలిసి పక్కనే ఉండి మరి మా వాళ్ళు కాదు కుదరదు అన్నారు కదా. మీ పక్కనే ఉండి మీ దగ్గరే ఉండి నేను చూశాను. ఇక లాస్ట్ మిగిలింది. ఇక్కడి నుంచి ఓ వ్యక్తిని మాయం చేస్తాను అన్నాడు ఆయన. తన వ్యక్తులను ఎవరైనా తీసుకొచ్చి మాయం చేస్తే మీరు డౌట్ పడతారేమో అని చెప్పి ఎవరైతే కాదన్నారో ఇందాక రష్మిని డైరెక్ట్ మాయం చేస్తారు. అరే గోవింద
గోవింద గోవింద గోవింద. నేను ఒక్కదాని చెప్పలేదు కదా, చంటి కూడా సపోర్టెడ్ మీ. ఆయన ఇచ్చింది నిన్నే కదా. దానికి ముందు ఒక అమ్మాయిని విడదీస్తా అంటే కాదు అనగా నేను హర్ట్ అయ్యాడు. అతను హర్ట్ నాకు నచ్చింది. ఎస్ ఓకే. సో చంటి కాదు రష్మి, నీలో ఒక శక్తి, నీలో ఒక బలం, ఒక దృఢత్వం, మీలో ఒక ఫ్రీడమ్, మీలో ఒక గుడ్ నైట్, మీలో ఒక హిండ్ వేర్. ఓకే ఇదంతా ఈ టార్చర్ కన్నా నేను మాయం అయిపోతేనే బెటర్. శాంతి. ఈ అమ్మాయి కనుక డిసపియర్ అయితే 1 lakh మీరు గెలుచుకుంటారు. ఒకవేళ ఈ అమ్మాయి డిసపియర్ అవ్వకపోతే 5 lakhs ఇవి లేదు కాబట్టి చంటి గెలుచుకుంటాడు. గెలుచుకుంటా. ఓకే చూద్దాం. ద బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇస్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ యాక్ట్. నాకు తెలిసి మీరు ఎన్నో మ్యాజిక్ ట్రిక్లు చేసి ఉంటారు. మీ లైఫ్ లో ఇదే బెస్ట్ ఇది. ఎందుకంటే మీరు చేసిన ఈ ట్రిక్ తో అవ్వండి చూడండి. లక్ష నీకు పోయింది, ఈయనకు వచ్చింది. ఈయన చెప్పిన 3 టాస్కులు సూపర్ గా మీ కళ్ళ ముందు చేశారు. రైట్, కంగ్రాచులేషన్స్. 1 lakh rupees. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సూపర్ చంటి, సూపర్. మొత్తానికి మన షో ముందు ఏం ప్లాన్ చేసుకున్నాం, షో ఎండింగ్ అదే చేసాం. రైట్, ఎంత ఆనందంగా ఉన్నా చూడు, అసలు ఎంత ఉల్లాసం, ఎంత ఉల్లాసం. డబ్బు వస్తే పోయింది, పోతే పోయింది. అనుకున్న జరిగిందా లేదా అది. ఇప్పుడు నువ్వు 1,60,000 గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్. నాకు అర్థమైంది, నీకు నీ ఆనందానికి అర్థం 1,60,000 గెలిచినందుకు కాదు. అసలు జంప్ అయినా. నీకోసం గుడ్ నైట్ ఫస్ట్ కార్డ్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఆవిడ పోయినందుక నేను ఇక్కడ వచ్చినందుక. ఆవిడది నీది కలిపి నీకే. అయితే సూపర్. కంగ్రాచులేషన్స్. హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ హ్యాపీ బర్త్డే టు యూ. జాగ్రత్త భయ్యో. ఇదే కాదు, దీంతో పాటు 1,60,000 క్యాష్ కూడా గెలుచుకున్నావు. సో ఇక్కడ కాదు, మన హిండ్వేర్ లాంచ్ లో ఇస్తాను. అలాగే నీ ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటాను. క్యాష్ బేబీ, క్యాష్. క్యాష్. I'm so proud of you. Yes, please. 1,60,000 rupees. Thank you. Hey, నువ్వు మాయమయ్యావు కదా. ఎలా వచ్చావు? ఎలా వచ్చావు? How did you came? आप कहाँ कैसे आए? ఎన్న పండ్రండి రే. ఇది మొత్తం సత్యాసం సామాన్లు. ఏంటి అతను మాయం చేసేప్పుడు చూడు బీకేసాడు ఏంటి? లే, నాకు అర్థమైంది ఏంటంటే మాయమైతే మాయమైంది. ఓకే, క్యాష్ అనగానే వచ్చింది. అది ఓకే. సో రష్మి గారు మా షోకి వచ్చారు. మీ చేతులతో మా షో గురించి యువర్ కమెంట్ అండ్ యువర్ ఆటోగ్రాఫ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. గురుగారు మీరు కూడా. ఈ అమ్మాయి ఏం రాసింది? లవ్ ది టాలెంట్, లవ్ ది ఎనర్జీ ఆఫ్ ది షో. లవ్ సింబల్ రష్మి. ఇక్కడ ఐ పెట్టంటే అయిపోయా. ఓకే, ఇదిగో చూడు. ఐ అని ఇటు పెట్టి కింద చంటి అని సంతకం పెట్టు. చంటి. అది ఎలా ఉంది తెలుసారా? ఆడెవడో వచ్చి చంటి ఐ లవ్ రష్మి అని నీకు చెప్పినట్టుంది. పెట్టానుగా. అదే చంటి ఐ లవ్ రష్మి అని చెప్పినట్టుంది. అది ప్రేమికులకి గుర్తింపు లేదు ఈ పాడి లోకంలో. థ్యాంక్ యూ సో మచ్ చంటి అండ్ రష్మి. లెట్స్ గో దేర్. దిస్ ఇస్ మై మనీ. ఓకే, మై ఓన్ ప్రాపర్టీ. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మా సెలబ్రిటీలు ఇలాగే కొట్టుకుంటున్నారు. కానీ నెక్స్ట్ వీక్
ఇంకా సూపర్ సెలబ్రిటీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్.